వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని జావద్ మోతీరాం, జావద్ కిషన్లకు చెందిన ఎకరంన్నర భూమిని గత కేసీఆర్ ప్రభుత్వం గుంజుకొని క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. మాజీ సర్పంచ్ దావ్ రాజేష్ బాబు ప్రోద్బలంతో ఇది జరిగింది. ప్రభుత్వం గుంజుకున్న నా భూమిని నాకు ఇవ్వాలని కోరుతూ అనేకసార్లు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు ఇచ్చి గతంలో కూడా ఒకరోజు రిలే నిరాహార దీక్ష కలెక్టర్ కార్యాలయం ముందు చేయడం జరిగింది. స్పందించిన కలెక్టర్ మీ సమస్య పరిష్కరిస్తామని అనడంతో రిలే నిరాహార దీక్షను ఆ రోజు విరమించడం జరిగింది అన్నారు. నిర్మల్ జిల్లా ప్రజలారా, రైతు సోదరులారా, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలంలోని పుష్పూరు నరసింహనగర్ తండ నివాసి అయినటువంటి ఎస్టీ లంబాడ రైతు జాదవ్ రాజేష్ బాబు తండాలో 10 ఎకరాల భూమి సాగు చేసుకొని పట్టా కలిగి ఉన్నాడు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆ 10 ఎకరాల నుంచి 1 ఎకరన్నర భూమిని తీసుకొని క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకుడు రాజేష్ బాబు ప్రోద్బలంతో ఆ ఎకరన్నర భూమిలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాలుగా ఈ రైతు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గతంలో కూడా ఒకరోజు రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేపట్టడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ చేయలేదు. ఆ తర్వాత అనేక సార్లు కలెక్టర్ గారిని కలిసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 15 రోజుల క్రితము ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి, అమ్మా మీరు నా సమస్య పరిష్కరించలేదు, నా ఎకరన్నర భూమి నాకు ఇవ్వాలా, గత ప్రభుత్వం ఈ భూమిని గుంజుకొని క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా గత ప్రభుత్వం గుంజుకున్న భూమిని తిరిగి పేదలకు ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి నా ఎకరన్నర భూమిని నాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 23 తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షను ఈరోజు మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రారంభించాం. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలా. గత సర్కారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు పేదల, దళితుల, గిరిజనుల భూములను గుంజుకొని శ్మశాన వాటికలు, హరితహారాల పేరిట, క్రీడా ప్రాంగణాల పేరిట పేదలకు నష్టం చేశారు. ఆ భూముల్ని తిరిగి ఆ ప్రజలకు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ భూముల్ని తిరిగి ఇవ్వాలని చెప్పి ఏదైతే పుష్పూరు గ్రామానికి చెందినటువంటి నరసింహనగర్ తండ నివాసి జాదవ్ మోతీరాం, జాదవ్ కిషన్, జాదవ్ గణేష్లకు సంబంధించినటువంటి 10 ఎకరాల నుండి ఎకరన్నర భూమిని గుర్తుకుంటారు. కాబట్టి ఆ ఎకరన్నర భూమిని తిరిగి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి రిలే నిరాహార దీక్ష కలెక్టర్ కార్యాలయం ముందు మేము ప్రారంభించాం. ఈ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ రైతుకు ఎకరన్నర భూమి ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రైతులు ఈ సమస్యకు మద్దతు తెలిపి ఆ రైతు భూమిని ఆ రైతుకి ఇచ్చే విధంగా మీరు కూడా ఈ పోరాటానికి సంఘీభావం తెలపాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది.